ఇక తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వారానికి 4 సార్లు సిఫార్సు లేఖలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు తిరుమల దర్శనంపై చర్చించారు. ఈ క్రమంలోనే వారంలో 2 సార్లు వీఐపీ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ కు సూచించారు. అలాగే వారంలో 2 సార్లు సిఫార్సు లేఖలపై 300 రూపాయల దర్శనం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి పద్మ మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత వైసీపీ హయాంలో తిరుమలకి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు, లేదంటే ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా తిరుమలకు వస్తే సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేస్తూ కూడా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీనిపైన ఎంతో మంది తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తిరుమలకు వచ్చిన సందర్భంగా వాళ్ళకు సంబంధించి అంటే స్వామివారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఒక అన్నదమ్ముల్లాగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనం చక్కగా అభివృద్ధి చెందుతున్నాం 2 రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఈ వివక్షత ఎందుకు తిరుమలకు సంబంధించి వచ్చిన సందర్భంగా ఏదైతే ఇక్కడ విఐపీలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులు ఎందుకు అంటే అమలు చేయడం లేదంటూ కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ అంటే గత 2 రోజుల క్రితం కూడా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకుని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని దగ్గరకు పిలిపించుకుని అధికారులు దగ్గర పిలిపించుకుని ఏ స్థాయిలో ఏ విధంగా అంటే ఏపీలో జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫారసులు ఏ విధంగా అమలు చేస్తున్నారు అంటే 4 రోజులు మాత్రం అంటే సోమ, మంగళ, బుధ, గురువారాలు 4 రోజులు మాత్రం వాళ్ళ సిఫారసు లేఖలు అంటే యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల తెలంగాణ ప్రజాప్రతినిధులకు అంటే ఇట్లా సామాన్య భక్తులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా 2 రోజులు కన్నా అమలు చేస్తే కన్నా బాగుంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ అధికారులు అదేవిధంగా చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పడం జరిగింది. ఆ రకంగా నిర్ణయం తీసుకుంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఇది ఒక హర్షించదగ్గ విషయంగానే మనం చెప్పుకోవచ్చు. అదే విషయాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా హర్షం వ్యక్తం చేస్తూ కూడా మరో లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే తిరుమలకి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చూడాల్సినటువంటి బాధ్యత టీటీడీ పైన ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించి కేవలం 2 రోజులు మాత్రం వాళ్ళకి సిఫారసు లేఖలకు సంబంధించి అంటే వ్యక్తిగతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు. కానీ వాళ్ళు సిఫారసు చేస్తే అంటే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఎవరికైనా సిఫారసు చేస్తే కేవలం 2 రోజులు 4 రోజుల్లో 2 రోజులు మాత్రం వాళ్ళ ప్రజాప్రతినిధులకి ఇవ్వాలనేది టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపైన అంటే వచ్చే నెల అంటే ఈ నెల 20వ తారీఖు తర్వాత ఎందుకంటే 10వ తారీఖు నుంచి కూడా ఇక్కడ తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. దాదాపుగా 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే వస్తారు. ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుమలకు వస్తారు. మరి ఆ రకంగా ఇబ్బందులు లేకుండా దాని తర్వాత 20వ తారీఖు నుంచి ఏదైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు టీటీడీ కూడా సిద్ధమవుతుంది.